చంపాపేటలో మాజీ ఎంపీ మందా జగన్నాథం పార్థివ దేహానికి నివాళులర్పించారు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య. జగన్నాథం అంత్యక్రియలు ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుందని తెలిపారు. అధికారికంగా అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. మధ్యాహ్నం 3 గంటలకు మందా అంత్యక్రియలు ప్రారంభమవుతాయన్నారు సిరిసిల్ల రాజయ్య. మిత్రులు, నా ఆత్మీయ సహోదరుడు, తెలంగాణ ఉద్యమకారుడు, మాకందరికి స్ఫూర్తిదాయకంగా ఉన్నటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు అధికారం చెందాలని కేటగరైజేషన్ కోసం గట్టిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి, పార్లమెంట్లో గలమెత్తిన వ్యక్తి ఈరోజు మరణించడం పట్ల నిజంగా నా ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులకు వారి లేని లోటును తట్టుకునే శక్తి ఆ దేవదేవుడు ఇవ్వాలని, వారి లేని లోటు పార్టీకి, ప్రభుత్వం, ప్రజలకు కూడా ఉంటుందనేటువంటి మాట తెలియజేసుకుంటూ వారి ఆత్మ శాంతించాలని వేడుకుంటా ఉన్నాను. ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు పెద్ద హృదయంతో, సౌహృదయంతో ఆయన యొక్క అంతిమ యాత్రను, ఆయన అంతిమ సంస్కారాలను ప్రభుత్వ లాంఛనాలతో చేయడానికి వారు అనుమతించడం జరిగింది. దానికి మరి వారి కుటుంబ పక్షాన, తర్వాత మా తెలంగాణ రాష్ట్ర పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్ గారు ఇందాకనే మాట్లాడి ఉన్నారు, ఆర్డీఓ గారు మాట్లాడి ఉన్నారు, పోలీసు యంత్రాంగం దాన్ని సిద్ధం చేసి ఉన్నది. 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది అనేటువంటి మాట తెలియజేస్తుంది.